అమరావతిలో ఎంఎస్ఎంఈకి చెందినటువంటి ఒక ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం 250 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా తెలుస్తుంది. విశాఖలో ఆల్రెడీ ఎంఎస్ఎంఈ సెంటర్ ఒకటి గతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి అదనంగా మరొక ఎంఎస్ఎంఈ టెక్నాలజీ అండ్ టెస్టింగ్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా యువతకు డిప్లొమాలో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. ఇక్కడ అందరికీ ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎదురు చూస్తూ ఉంటారో వీళ్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వటమే కాకుండా సర్టిఫికెట్ ఇవ్వటం ద్వారా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించటం ఇలాంటివి కాకుండా వేరొక చోట ఉద్యోగాలు చేసేదానికి కూడా అవకాశాలు కల్పించేటువంటి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. కాకపోతే యాక్చువల్గా విశాఖలో ఈ ఎంఎస్ఎంఈ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత రెండవ సెంటర్ని కడప జిల్లాలో ఏర్పాటు చేయాల్సిందిగా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరటం జరిగింది. అయితే అప్పట్లో కేంద్రం కడపలో ఏర్పాటు చేయడానికి కూడా సుముఖత చూపించింది. అయితే అనుకోకుండా ప్రభుత్వం మారటంతో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఎంఎస్ఎంఈ సెంటర్ని గుంటూరు జిల్లాకు అమరావతిలో ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపటంతో దీన్ని ఇప్పుడు కడప నుంచి తరలించి, అంటే అక్కడ ఏర్పాట్లు అయితే ఏం జరగలేదనుకోండి, తరలించడం అంటే కడపకు వెళ్లాల్సినటువంటి ఎంఎస్ఎంఈ సెంటర్ని అమరావతికి మారుస్తూ కేంద్రం కూడా ఆమోదం తెలపడం జరిగింది.